విషయం అయితే కాదు. సో 5 మందికి విధించినటువంటి పరిస్థితి. సో దీనిపైన మనతో రెస్పాన్స్ అయ్యేందుకు సాయి సూర్య గారు కూడా ప్రముఖ న్యాయవాది మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సాయి సూర్య గారు. గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఎట్లా చూడాలి ఇవాళ ఇలాంటి జడ్జిమెంట్ని మనం అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఇంతమందికి ఉరిశిక్ష విధించడం అనేటువంటిది. సో ఈ తీర్పుని ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇచ్చారు అంటే ఏం చెప్తారు? ముందుగా మీరు ఫ్యాక్ట్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేశారు, ఒక ఫాలో అయ్యాను. ఒక మేయర్ ఆఫీస్ లో డే లైట్ మర్డర్, ఒక 5గురు A1 to A5 బుర్కాలు వేసుకొని విత్ పిస్టల్ తీసుకొని కత్తులు తీసుకొని వెళ్ళి ఈ మేయర్ ఆఫీస్ లో ఓపెన్ మాల్ ప్రొసీడింగ్స్ 10కి అట్లా జరిగేటప్పుడు వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ కలిసి ఇక బుర్కాలు తీసి మేయర్ గారికి D1 డిసీజ్డ్ అనురాధ గారికి పిస్టల్ ఫేస్ పెట్టినప్పుడు కాల్చొద్దురా చింటూ అని అనేసినా కూడా కాల్ చేసి ఈ బుర్కాలు తీసేసి LW1 అని ఉన్నారండి, సతీష్ గారు ఇందాక మాట్లాడారు, వారిని ఇంజూర్డ్ విట్నెస్ వారిని నరికి, మళ్ళీ D2ని అనురాధ గారి హస్బెండ్ మోహన్ గారిని నరికి అతి కిరాతకంగా చంపిన మర్డర్ కేసు ఇది. అప్పుడు మళ్ళీ ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా జరిగిందండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ముందే రెక్కి కండక్ట్ చేసి అన్ని చేశారు. అంటే ఎట్లా జరిగిందండి ప్రీ ప్లాన్ అంటే ఎట్లా అంటే ఎలా చేశారు అనేది మనకు వచ్చింది విచారణ. ఆల్రెడీ ఇందులో A8 అని ఇంకొకళ్ళు ఉన్నారండి, ఇంకా చాలా మంది ఉన్నారు అక్యూజ్డ్. వాళ్ళందరితో కలిసి వీళ్ళు ముందే వీడియోస్, ఆ మేయర్ ఛాంబర్ యొక్క వీడియోస్, వాటి ఎటెళ్ళాలి బ్లూ ప్రింట్ ఇవన్నీ తీసుకొని ముందే కార్స్ రెడీగా పెట్టుకొని ఎస్కేప్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని అన్ని రెడీగా వచ్చారు. బుర్కాస్ తీసుకొని వచ్చి చంపేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా కార్లు వేసుకొని ఎస్కేప్ అయిపోయి, ఈ CDs అవన్నీ ఉన్నాయండి, CCTV ఫుటేజెస్. ఈ మార్కింగ్ లో కూడా మళ్ళీ వాళ్ళు అబ్జెక్షన్లు పెట్టడం, హైకోర్టు దాకా రావటం, డిలే అవ్వటం, ఇదంతా వీళ్ళు డిలే చేయటానికి ఇంత డిలే చేసి మళ్ళీ బెయిల్ వేశారు. మొత్తం ఒక 50 కేసెస్ వేసి ఉంటారండి హైకోర్టులో గానీ సుప్రీం కోర్టులో గానీ, ఒక్కొక్కళ్ళు బెయిల్స్ వేయటము. ఇప్పుడు కానీ ఎక్కడ ఈ 9 years బట్టి మొత్తం హైకోర్టు గానీ సుప్రీం కోర్టు గానీ రిజెక్ట్ చేస్తూ వచ్చింది బెయిల్స్ అన్ని. మోర్ ఓవర్ ఇక చివరికి ఇక సుప్రీం కోర్టు ఇక వీళ్ళు డిలే చేస్తున్నారు. మధ్యలో ఒకటి కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మీద ఎలిగేషన్స్ చేయటం, అసలు డిస్ట్రిక్ట్ జడ్జి ఎవరైతే ట్రయల్ కండక్ట్ చేస్తున్నారో సెషన్స్ జడ్జి వారి మీద ఎలిగేషన్స్ చేయటం, ట్రాన్స్ఫర్ పిటిషన్స్ వేయటం, ఈ జడ్జి దగ్గర మాకొద్దు అని ట్రాన్స్ఫర్ పిటిషన్స్ వేయటం, ఎలిగేషన్స్. కానీ ఏవి అన్ని మేము ఇక్కడ అడ్డుకుంటూ వచ్చాము, అన్ని డిస్మిస్లు అవుతూ వచ్చాయి. మళ్ళీ వాటిని సుప్రీంకోర్టుకి వెళ్తాం. చివరికి సుప్రీంకోర్టు చూసి ఇంత సెన్సేషనల్ కేసులో మీరు అసలు ఏంటి ఇంత చేయరు అని చెప్పి ట్రయల్ కోర్టుకి ఒక టైం ఫిక్స్ చేసి ఇదిగో ఇంత టైంలో చేయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తే మళ్ళీ దాన్ని ఇది చేసుకుంటూ వచ్చి చివరికి ఈ రోజు మొత్తానికి శిక్ష వేయటం జరిగిందండి, క్యాపిటల్ పనిష్మెంట్ 5గురికి. కానీ ఇది ఎంత డిలే జరిగినా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ లో అల్టిమేట్ గా న్యాయం జరిగిద్ది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్ కాబట్టి ఇది ఒక ప్రెసిడెంట్ అవుతాయి ఏదన్నా ఈ కేసుకి. ఇప్పుడు ఏదన్నా ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమున్నా గానీ ఇతను ఇంత ఇది చేయటం ఆల్రెడీ ఇంతకుముందు అసలు సాయి సూర్య గారు ఎందుకు అసలు ఇంతలా అంటే సొంత మామ కటారి మోహన్ రాజకీయంగా వీళ్ళు కలిసి ఎదిగారు, కలిసి చేశారు, కలిసి ప్రత్యర్థుల్ని రాజకీయంగా సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నారు. సో వారి అత్త అనురాధ ఆమె మొదటి మేయర్ అయ్యారు. ఎందుకు అసలు కక్ష ఏర్పరచుకున్నాడు? చంపాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? చంపితే తనకి ఏం లబ్ధి చేకూరుతుంది అనుకున్నాడు అసలుకి? అది వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండి. అవి మోర్ ఓవర్ ముందు వరకు మీరు చెప్పినట్టు మొత్తం ఫ్యామిలీ, ఈ అందరూ ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ. అది ఇక వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇక వాళ్ళు దాని గురించి చేయదలుచుకున్నారు. ఏదేమైనా కానీ ఈ 10 years పట్టిన ఇది మేము పోరాడుతూ వచ్చాము. ఈవెన్ వాళ్ళు కూడా విట్నెస్లు గానీ మధ్యలో ఒక పెద్ద ఎపిసోడ్ అండి. అంటే ఏంటి సార్, ఏ అడ్డంకులు ఎదురైనాయి సార్ మామూలుగా ఈ కేసు విచారణ జరుగుతున్న టైంలో? అసలు ట్రయల్ స్టార్ట్ అవ్వటానికి ఎన్నో అడ్డంకులు చేశారు అక్యూజ్డ్ అందరూ. ఈవెన్ PW1 ఒక్కళ్ళని విచారించడానికి కోర్టుకు తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించడానికి అసలు మేము ఒక సాక్షిని కాపాడటానికి ఒక మనిషిని పెడితే
ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టారండి. 2017-18 సారీ 2022 ఆ ప్రాంతాల్లో ఈ ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు క్రిమినల్ కేసులు, ఏది గంజాయి కేసులు అండి. ఈవెన్ హేమలత గారు కూడా అక్యూజ్డ్ గా ఉన్నారు, డిసీజ్డ్ వాళ్ళ కోడలు. అవును. ఆమె అక్యూజ్డ్ గా పెట్టి అసలు గంజాయి కేసు ఏంటండి అది, దాని మీద మళ్ళీ మేము క్వాష్లు వేసేసి పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాని మీద మళ్ళీ చేసి అసలు మళ్ళీ డైరెక్ట్ గా LW1 మళ్ళీ ఎక్కడో వేరే స్టేట్ లో దాచిపెట్టి అతను మళ్ళీ కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించడానికి ఒక పెద్ద ఎపిసోడ్ నడిచింది మధ్యలో. ఓకే. ఇన్ని అడ్డంకులు క్రియేట్ చేశారు. ఎంతమంది విట్నెస్లు ఉన్నారో ఆల్మోస్ట్ అన్నిటికీ మళ్ళీ ఏది ఈ కేసు జరిగేటప్పుడు ఆ ఊర్లో ఒక వాతావరణం క్రియేట్ చేయటం, భయాందోళన క్రియేట్ చేయటం, కొన్నిసార్లు 144 సెక్షన్లు పెట్టడం, ఇవన్నీ క్రియేట్ చేశారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది వాళ్ళ అక్యూజ్డ్ ఏంటి అనేది అది తెలుస్తుంది. మొత్తానికి సుప్రీం కోర్టులో కూడా అండి, సుప్రీం కోర్టులో అంటే ఇప్పుడు ఇంకొకటి సూర్య గారు, అంటే వీళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా, హైకోర్టుకు కావచ్చు లేదా అట్లా వెళ్ళే ఛాన్స్ ఉంది కదా, మళ్ళీ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు దీన్ని రిఫర్ ట్రయల్ కి వస్తుందండి. ఇది ఇప్పుడు డైరెక్ట్ గా ఉరి శిక్ష వేయాలంటే దాన్ని హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి. ఓకే. దానికి రిఫర్ ట్రయల్ అని చెప్పి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు అప్పీల్ వేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కలిపి హైకోర్టు మళ్ళీ విచారిస్తుందండి వాళ్ళకి ఇది ఉరి శిక్ష కన్ఫర్మ్ చేయాలా లేదా అనేది. ఇది అంటే ఇక మర్డర్ కేసు వన్స్ కన్విక్ట్ అయిన తర్వాత లైఫ్ గానీ డెత్ గానీ అండి, ఇక లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలా, డెత్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలా అనేది ఇక హైకోర్టు డిసైడ్ చేయాలి. ఆల్రెడీ కింద కోర్టు డెత్ పెనాల్టీ ఇచ్చేసింది కాబట్టి అది జస్ట్ హైకోర్టు కన్ఫర్మేషన్ కోసం హైకోర్టుకు వస్తుంది. అది హైకోర్టు కన్ఫర్మ్ చేసేస్తే ఇక అది ముందుకు వెళ్ళిపోతే దీని మీద మళ్ళీ అపీల్స్ ఆపర్చునిటీస్ అన్ని వాళ్ళకు ఉంటాయి. ఈ కేసు మొత్తం మీరు ఫాలో అయ్యారు కదా, సో ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే సరే కారణాలు ఏదైనా కానీ అత్యంత కిరాతకంగా సొంత వారిని లేకపోతే తమకు కావాల్సినటువంటి వారిని కానీ సరే ప్రత్యర్థులని ఎవరినైనా ఇలా మర్డర్ చేస్తే శిక్ష తప్పదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ తీసుకోవాల్సి వస్తుందా? ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చిత్తూరు నుంచి హైకోర్టులో వాళ్ళు 50 కేసులు దగ్గర వేశారని అంటే ప్రతి దానికి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఎన్ని బాధలు పడ్డా కూడా చివరికి జ్యుడిషియరీని నమ్ముకొని వాళ్ళు స్థిరంగా ఉండి మేము చెప్పిన అడ్వైజులన్నీ ఫాలో అయ్యి గట్టిగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇప్పటికీ కొంచెం డిలే అయినా కూడా న్యాయం జరిగింది. అంటే ఎన్ని డిలేకి ఏం కారణాలు ఏంటి అనేది ఎలాగైనా క్రియేట్ చేయొచ్చండి రెండు వైపుల నుంచి. కానీ ఈ కేసులో వాళ్ళు అక్యూజ్డ్ ఎంత డిలే చేశారనేది మేము ఇక్కడ చూసాము. ఎన్ని రకాలుగా ఎన్ని పిటిషన్లు వేయటం, ఎంత డిలే చేయటం, డిలే చేసి బయటకు వచ్చి రావాలని చూడటం, దాన్ని ఆపటం. అల్టిమేట్ గా న్యాయాన్ని నమ్ముకొని ఉంటే ఇది ఖచ్చితంగా శిక్ష తప్పదు తప్పు చేసిన వాళ్ళకి అని చెప్పటానికి ఎంత కాలం అయినా 10 ఏళ్ళు అండి. ఈ రోజు ఇంకో 17 ఏళ్ళు పోతే 10 years. కాబట్టి ఆ 17 days కి 10 years, 10 years అయినా కానీ న్యాయం దొరుకుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చూడొచ్చు అన్న. ఒకవేళ హైకోర్టుకు వస్తే కూడా ఏంటి సార్ మరి వీళ్ళ ఫ్యామిలీకి పక్షంగా కావచ్చు లేదా వారికి ఎట్లాంటి భరోసా లభించే ఛాన్స్ ఉంటుందంటే ఏం చెప్తారు? ఇంకా జడ్జిమెంట్ కాపీ రాలేదండి. వన్స్ అందులో ఫైండింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత, కానీ కింద కోర్టులో 2 days 3 days బ్యాక్ సెషన్స్ జడ్జి గారు కూడా ముందు వీళ్ళందరినీ మెడికల్ ఎగ్జామినేషన్, సైక్రియాటిస్ట్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసి పక్కాగానే డెత్ పెనాల్టీ విధించినట్టు మాకు డాకెట్ ఆర్డర్స్ ద్వారా తెలుస్తుంది. కానీ ఆ రీజనింగ్ ఏంటి అనేది హైకోర్టులో ఖచ్చితంగా నిలబడేటట్టు చేయడానికి మేమందరం మా వంతు ప్రయత్నం చేస్తాము. కానీ అది రీజనింగ్ తెలిసిన తర్వాతగా మేము ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ సూర్య గారు, మీరు లైవ్లోకి వచ్చి కూడా మీ ఒపీనియన్ వెల్లడించిన దానికి. మనం చూస్తున్నాం ఏదైతే అత్యంత కిరాతకంగా మేయర్ దంపతులను హత్య చేసినటువంటి కేసులో చంద్రశేఖర్, చెంటు కావచ్చు, వెంకటాచలపతి, మంజునాథ్, అలానే జయప్రకాష్, వెంకటేష్, ఈ 5 మందికి కూడా ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు అయితే మాత్రం తీర్పిచ్చింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే 2015 నవంబర్ 17న జరిగినటువంటి మర్డర్స్ ఇవి. ఈ మర్డర్స్ జరిగినప్పటి నుంచి దాదాపు ఇంకొక 17 రోజులైతే 10 ఏళ్ళు అయినప్పటికీ ఒక దశాబ్ద కాలం అవుతున్నటువంటి తరుణంలో కూడా